హాయ్ ఫ్రెండ్స్. భీముడు ఆంజనేయుడి తోకను కదల్చలేక అతడికి నమస్కరించి తాను తెలియక మాట్లాడిన మాటల్ని క్షమించమని అడుగుతాడు. ఇంకా నువ్వు కోతి ఆకృతిలో ఉన్న సిద్ధుడివో, గంధర్వుడివో, దేవశ్రేష్ఠుడివో చెప్పమని అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు తాను కేసరి భార్య అయిన అంజనాదేవికి వాయుదేవుడి వరం వలన జన్మించిన వాడినని చెప్తాడు. ఇంతకుముందు నువ్వు చెప్పిన హనుమంతుడిని నేనేనని చెప్తాడు. నువ్వు నా తమ్ముడివే అని చెప్తాడు. పూర్వకాలంలో రఘువంశంలో జన్మించిన ప్రభువు శ్రీరామచంద్రుడు రావణుడు అనే రాక్షసుడు తన భార్యను అపహరించగా సుగ్రీవుడు మొదలైన లెక్కకు మించిన వానరుల సహాయంతో వారధి కట్టి సముద్రాన్ని దాటి యుద్ధంలో రావణుడిని సంహరించాడు. అందులో నా సేవకు మెచ్చి నరుల చేత, దేవతల చేత నా కీర్తి ఎంతకాలం శ్లాఘించబడుతుందో అంతకాలం నువ్వు చిరంజీవివై భూమి మీద వర్ధిల్లమని శ్రీరామచంద్ర ప్రభువు నాకు వరాన్ని అనుగ్రహించాడు. తాను 11,000 ఏళ్ళు భూమిని పరిపాలించి స్వర్గాన్ని అలంకరించాడు అని చెప్పాడు. అది విని భీముడు ఆ వానరమే హనుమంతుడని తెలుసుకొని సంతోషించి అతడికి మళ్ళీ నమస్కరించి నిన్ను చూడటం చేత ధన్యుడిని అయ్యాను అని చెప్పి అన్నాడు. వానరుడిగా కనిపిస్తున్న ఓ ఆంజనేయ, నా మీద నీకు దయ ఉన్నట్లయితే దయచేసి ఆనాడు నువ్వు సముద్రాన్ని దాటిన ఆకారాన్ని ఇప్పుడు నాకు చూపించు అని అడిగాడు. ఆంజనేయుడు భీముడితో అన్నాడు, సముద్రాన్ని దాటే సమయంలోని ఆ ఆకారము ఈ సమయంలో ప్రదర్శించటం ఏ విధంగా వీలవుతుంది? కాలం ఒకే రీతిగా ఉండదు కదా, చాలా విధాలుగా మార్పు చెందుతూ వేరు స్థితిగతులలో ఉంటుంది. ఆ కారణం చేత కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వీటి పరిమితుల సంఖ్యలు భిన్నమైనవి. అలాగే ఆయా యుగాలలోని చేతనాలు వేరు రీతులు కలిగి ప్రవర్తిల్లుతాయి అని ఆంజనేయుడు చెప్పాడు. అప్పుడు భీముడు అన్నాడు, ఆయా యుగాలలోని నడవడిక గల సాంప్రదాయాలు, అనుష్ఠానాలు నాకు వివరించి చెప్పు అని ప్రార్థించాడు. అప్పుడు హనుమంతుడు భీముడితో అన్నాడు, భీమసేన, కృతయుగంలో చేయటమే కానీ చేయవలసినటువంటిది లేదు. ధర్మం 4 పాదాలలో వర్తిస్తుంది. విష్ణుదేవుడు ఆ యుగంలో తెల్లటి రంగు కలవాడే ప్రజలను కాపాడుతూ వెలుగొందాడు. ఆ కృతయుగంలో శాశ్వత స్వరూపమైన ధర్మంతో కూడి ఉంటుంది. అందులో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఒకే విధమైన వేదం ఆదేశించే కార్యాలను ఆచరించే యోగ్యత కలవారే ఉంటారు. వారికి కోరికలు లేకుండానే సంక్రమించే ఫలాల వలన ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి. ఆ యుగంలో దుర్గుణ విజృంభణ ఉండదు. మంచి గుణాలకు చెడు ఉద్దేశాలు ఆరోపించబడవు. శత్రువులపై పగ తీర్చుకోవటానికి మంత్రతంత్ర కర్మలు జరగవు. డాబు, పిసినుగొట్టుతనము, కలహ స్వభావము, కోపం, గర్వం, ఓర్వలేనితనము, వెరపు, దుఃఖం, రోగం, ప్రజానాశనం, ఇంద్రియ పటుత్వం తగ్గటము ఉండవు. ఇంకా త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలతో ప్రవర్తిల్లుతుంది. అందులో జనులు ఎప్పుడూ నిజం చెప్పటం అనే నిష్ఠతో ఉంటారు. యజ్ఞాలు, తపస్సు, దానం మొదలైన పుణ్యకార్యాలను చేయటంలో ప్రజలు ఆసక్తి కలవారవుతారు. ఆ త్రేతాయుగంలో పూజనీయుడైన విష్ణుదేవుడు ఎర్రటి రంగు కలవాడై ప్రజలను కాపాడాడు. ద్వాపరయుగంలో ధర్మం 2 పాదాలు నడుస్తుంది. వేదాలు 4 తెరగులుగా ప్రవర్తిల్లుతాయి. వేదాలలోనూ శాస్త్రాలలోనూ ప్రతిపాదించబడిన భావాల చేత నడుపబడి ధర్మకామాలు విలసిల్లుతాయి. ద్వాపర యుగంలో ప్రజలు నిజం మాట్లాడరు. అంతరింద్రియ నిగ్రహాన్ని కోల్పోతారు. కోరికలేడ ఆసక్తి కలవారై చాలా యజ్ఞాలు నిర్వహిస్తారు. ముల్లోకాల చేత నమస్కరించబడే విష్ణుదేవుడు నీలవర్ణుడై జగత్తును కాపాడుతాడు. కలియుగంలో ధర్మం శక్తి తగ్గి ఒకే పాదాన నడుస్తుంది. అప్పుడు విష్ణుదేవుడు పసుపు రంగు కలవాడై ప్రపంచాన్ని కాపాడుతాడు. ఆ కలియుగంలోని జనులు
కోరికలు, కోపము మొదలైన 6 దుర్గుణాలను పెంచుకొని తమను తాము తెలుసుకొనలేని ఆవేశం కలిగి అధర్మ మార్గంలో నడుస్తారు. కానీ ఆ యుగంలో చేసిన తపము, దానం మొదలైన సత్కార్యాలు స్వల్పమైనవైనా ఎక్కువ ఫలితాలను ఇస్తాయి అని హనుమంతుడు ఆయా యుగాలు ప్రవర్తించే తీరుతెన్నులు తెలియచెప్పి, నీ అభీష్టం నెరవేరుతుంది, వెళ్ళమని చెప్పాడు. భీముడు అన్నాడు, నువ్వు పూర్వకాలాన ఆనాడు సముద్రాన్ని లంఘించిన నాటి నీ నిజస్వరూపాన్ని చూడనిదే నేను నిశ్చయంగా ఇక్కడి నుండి కదిలి వెళ్ళను. కాబట్టి నువ్వు దయచేసి నాకు నీ నిజస్వరూపాన్ని చూపించవలసింది అని భీముడు ప్రార్థించాడు. అప్పుడు హనుమంతుడు భీముడికి తన నిజరూపాన్ని ప్రదర్శించాడు. సాటి లేనటువంటి ఈ రూపం 2వ మేరు పర్వతమా అనిపించేటట్లుగా తన శరీరాన్ని పెద్దగా పెంచి తోకతో దిక్కులు కొసలు తాకుతున్న హనుమంతుడి ఎత్తైన నిజస్వరూపాన్ని చూసి కురువంశ కుమారుడైన భీముడు కన్నులు మూసుకొని మనస్సులో చాలా ఆశ్చర్యపడుతూ భయంతో ఆంజనేయుడితో అన్నాడు, ఎంత భయంకరమైనది నీ ఆకారం, ఎంత ఆశ్చర్యకరంగా ఉంది. నీ శరీరం యొక్క నిడివి భూమి ఆకాశాల మధ్యన గల రోదసీనంతటిని ఆక్రమించిందే. ఈ నీ నిజస్వరూపాన్ని దయచేసి ఉపసంహరించమని భీముడు కోరాడు. అప్పుడు హనుమంతుడు తాను ఎప్పుడూ ధరించే ఆకారాన్ని తిరిగి పొందాడు. శత్రుబలాన్ని చూసినప్పుడు నా ఆకారం నువ్వు చూసిన దానికి 2 పెరుగుతుంది. ఆ ఆకారానికి పోలికే లేదు సుమా అని చెప్పాడు. అప్పుడు భీముడు ఆంజనేయుడితో అన్నాడు, నువ్వు గొప్పవాడివి. నువ్వు పూనుకొని అంతటి బలవంతుడైన ఆ రావణుడిని సైతం సులువుగా యుద్ధంలో సంహరించగలిగిన వాడివి. అట్టి గొప్ప పరాక్రమం కల నిన్ను సహాయుడిగా తీసుకొని పోయి రఘువంశంలో జన్మించిన శ్రీరామచంద్రుడు నరమాంస భక్షకులైన రాక్షసులను యుద్ధంలో చంపటం ఏమంత వింత కాదు అని భీముడు అనగా అతడి పట్ల చాలా ప్రేమతో హనుమంతుడు అన్నాడు, నాయన, నువ్వు సౌగంధికాలనే పేరు గల 100 రేకుల బంగారు తామర పువ్వులు గల కొలనుకు పోయినట్లయితే అక్కడ తొందరపడి నీ శౌర్యం ప్రదర్శించటానికి పూనుకొనవద్దు. ఆ సరోవరాన్ని యక్షులు, రాక్షసులు కాపాడుతూ ఉంటారు. అది దేవతలు అనుభవించేటటువంటిది. దేవతల ఆరాధనకు లొంగుతారు. బలులు, హోమాలు, నమస్కారాల వలన సంతృప్తి చెందుతారు. వారు భక్తిభావం చేత ప్రసన్నులవుతారు. కానీ శౌర్య పరాక్రమాల చేత సాధించదగిన వారు కాదు. నువ్వు నీ ధర్మాన్ని ఆచరించడంలో దీక్ష పూను. పరమధర్మాన్ని తెలుసుకో. సరైన తెలివితేటలు లేనివారు ఎక్కడ పొరపడతారో అలాంటి ధర్మాధర్మ విచక్షణను పండితులను ఆశ్రయించి తెలుసుకో. ఆ విధంగా నువ్వు సరి అయిన ప్రవర్తన అలవర్చుకో. మహాత్ముల యొక్క ప్రవర్తన అందరి చేత అనుసరించబడినదై ఉత్తమగు ఆచారం అవుతుంది. అటువంటి ఆచారం నుండి ధర్మం పుడుతుంది. ధర్మం వలన భేదం పాదుకుంటుంది. భేదాల వలన యజ్ఞాలు జరుగుతాయి. అటువంటి యజ్ఞాలు జరగటం చేత దేవతలు తృప్తి చెందుతారు. ఏ కర్తవ్యాన్ని నెరవేర్చడంలోనైనా బుద్ధిమంతులు తగిన సమయాన్ని, తగిన స్థలాన్ని తెలుసుకొని సాహసాన్ని వదిలి సామదాన భేద దండోపాయాలను ఏ విధంగా ప్రయోగించతగునో అలాగే ప్రయోగించి విజయాన్ని సాధిస్తారు. ఇంకా అన్ని పనులు నెరవేరటానికి ఆలోచన అవసరము. కాబట్టి పండితులైన గొప్ప తెలివితేటలు కలవారితో ఆలోచన చేయాలి. బాలకులతో, ఎక్కువ సంపదతో విర్రవీగేవారితో, పిసినుగొట్టులతో, నీచులతో ఆలోచన చేయకూడదు. దండించటానికి, దయ చూపటానికి శక్తిగల రాజు యొక్క శాసనం వలన ప్రజలు నిరంతరం సంతోషిస్తూ భూతలం మీద ఒకనాడు కూడా తమ తమ విధులను తప్పటానికి వెనకాడుతారు. నువ్వు దయ చూపగలవు, దండించగలవు. ఈ 2 శక్తులు నీకున్నాయి. అందుచేత అందరూ నీకు లోబడి ఉంటారు. నిన్ను చూడటం చేత నా కన్నులు సార్థకాలయ్యాయి. నీకు ఏది ఇష్టమో చెప్పు, నేను దానినే చేస్తాను. భీమా, నీకు కీడు చేసిన శత్రువులను, చెడిపోయిన తెలివితేటలు కలవారిని, గుడ్డి ప్రభువు కొడుకులను నీకు సంతోషం కలిగేటట్లుగా నేను ఒక్కడినే యుద్ధంలో సంహరించి హస్తినాపురాన్ని
చాలా కులపర్వతాలలోని రాళ్ళు రప్పలతో కప్పి చొరరాని అడవిగా మార్చివేయగలను అని ఆంజనేయుడు చెప్పాడు. అప్పుడు భీముడు అన్నాడు, నువ్వు ఒక్కడివే అసహాయుడివై మా శత్రువులను అందరినీ యుద్ధంలో సంహరించగలవు. ఇది నీకు ఒక ఘనకార్యమా? గర్వించిన శత్రువీరులను మేమే యుద్ధంలో జయించగలం. మీ దయ వలన ఈ భూలోకంలో తేట తెల్లమైన పరాక్రమం గల మేము జయించలేని గొప్ప వీరులెవ్వరూ లేరు అని భీముడన్నాడు. భీముడితో హనుమంతుడన్నాడు, నన్ను యుద్ధంలో స్మరించు. నీ మీద అభిమానంతో నేను మహావీరుడైన అర్జునుడి రథంపై ఉండే జెండాపై ఉండి యుద్ధంలో మీ బలాన్ని మీ శౌర్యాల్ని తిలకిస్తాను అని భీముడిని కౌగిలించుకొని అతడికి సౌగంధికాలనే 1000 రేకుల బంగారు తామర పువ్వులు పూచేటటువంటి కొలనుకు దారి చూపి హనుమంతుడు మాయమయ్యాడు.